రామగుండం నియోజకవర్గ స్టేట్ లీడర్ హరీష్ రెడ్డి గారు. ఎట్లున్నారు సార్? బరాబర్ మంచిగున్నాం. ఎందుకు మంచిగున్నాం అంటే ఖచ్చితంగా 3 ఏళ్లలో రాబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయం ప్రజలందరూ కూడా గంటపదంగా చెప్తున్నారు కాబట్టి మంచిగున్నాం. మరి లాస్ట్ టైం మొన్న చూసుకున్నట్టయితే ఎందుకు ఓడిపోయినట్టు సార్? ఎప్పుడైనా కానీ ఒక విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ స్టేట్లో తీసుకున్నా కానీ కొంత జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తున్నారంటే ఇది దీని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా, లేకపోతే నిజంగానే ఆయనకు అన్యాయం జరిగి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన నమ్ముతున్నారంటారా? మరి అన్యాయం జరిగిన మాట వాస్తవమే, లోకమంతా చూసింది. జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవం గల నాయకుడు, విజనరీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీకి ఒక అసెట్ లాగా అవుతుంది. ఇప్పుడు దానం నాగేందర్ మాకు ఉంటేంది ఉడితేంది. బీఆర్ఎస్ నుంచి కవిత గారు బయటకు వచ్చి ఆడపిల్లనే బయటకు వచ్చి చెప్తుందంటే అందులో ఎంతో కొంత నిజం ఉంది, నిజం లేనిది ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సార్. మరి దీనికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? నిజంగా నిస్వార్థంగా మీకు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదనే మీరు గురిపెట్టి వాళ్ళనే ఎందుకు విమర్శిస్తారు? మీరు మూసి సుందరీకరణ దాంట్లో ఇంత వ్యతిరేకత వస్తుంటే రేవంత్ రెడ్డికి అసలు అంత తెలివి లేదు, పెద్ద జ్ఞానవంతుడు కాదు, పెద్ద విజ్ఞానవంతుడు కాదు. ముఖ్యమంత్రిని తెలివి లేదు అనే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది కదా. 3,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. మీరు చేయలేదా సార్? మేము చేసినా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో కాళేశ్వరం కట్టినాం. కాళేశ్వరం కట్టడం వల్ల రైతులకు వచ్చింది లాభమేం లేదు, నష్టమేం లేదు, ఇంత ముందు ఎట్లా ఉందో అట్లనే ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ సమస్య ఎట్లా కనబడుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఫీ రియంబర్స్మెంట్ 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు, ఒక్క నిరుద్యోగి కూడా సాటిస్ఫై అవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ప్రాపగండా అది. 10 ఏళ్లలో 1,63,000 కల్పించడం. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఢిల్లీ నుంచి నన్ను ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వాలిపోతే ఇక్కడ మీ పక్షాన నేను కొట్లాడుతా అన్నాడు. ఎన్నిసార్లు వచ్చిండు ఆ సన్నాసి? తెలంగాణ మీరు కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యమంత్రి నేర్పించిన లాంగ్వేజ్ ఏం చేద్దాం మరి కర్మ. కేరళలో ఇలా బిగ్ టీవీని తీసుకుపోయింది ఎవరు? బిగ్ టీవీ అంటే రేవంత్ రెడ్డి బినామీ ఛానల్. అది ఇక్కడ నుంచి డబ్బులు తరలిస్తున్నారంటే ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి అన్నాడు కదా, రాహుల్ గాంధీ కానీ గాంధీ కుటుంబానికి డబ్బులు సరిపోకపోతే చెప్పండి, తలా కొంత చందా వేసుకొని దాదాపు 10,000 కోట్లు మేము చదరలేమా అని అన్నాడు. 10,000 కోట్లు ఇలా ప్రజలు ఇస్తారా ఎవరన్నా? నాకు అర్థం కాదేనా. 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు, నమ్మకం లేకపోతే ఆ మాత్రం మీద చెప్పారు కదా సార్. అట్లా చెప్పుకోకపోతే రేపే పక్కనటువంటి బట్టి విక్రమార్కనో కోమటిరెడ్డి బ్రదర్స్ లేకపోతే ఎవరో ఒకరు ఆయన మింగి పడేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్టే ఉన్నారు కదా సార్. ఎవరు సపోర్ట్ ఉన్నారు? ఇప్పుడు బట్టి విక్రమార్క గారే కావచ్చు, వస్తే స్టేజ్ మీద నిలవడం కూడా నిలబడరు. వాళ్ళు సపోర్ట్ ఎట్లుంటారు? రేవంత్ రెడ్డి దేకరు కూడా దేకరాళ్ళు, ఇట్లా జుట్టు వెంటగా మీకు వేసినట్టు పక్కన పడేసినట్టు పడేస్తారు. వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి గారికి మరి ఇంత మొగ్గు చూపుతున్నారు అంటే అందులో ఏదో చెప్తున్నా కదా. గాంధీ కుటుంబం వల్ల ఆయన ఇచ్చే పైసల మీద ఆధారపడి బతుకుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఓ పక్క చూసుకున్నట్టయితే మూసి సుందరీకరణ అంటున్నారు, ఇంకో పక్క చూసుకున్నట్టయితే ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ ఉంది. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైడ్రా కూల్చివేతలు ఎక్కువైపోయినాయి. సో వీటన్నిటి గురించి అసలు మరి బీఆర్ఎస్ ఎలా మాట్లాడుతుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, ఇప్పటికైతే మనం చాలా వరకు చూస్తున్నాం. సో అసలు బీఆర్ఎస్ ఇంకా ముందు ఎలాంటి స్టాండ్స్ తీసుకోబోతుంది, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటనేది మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు రామగుండం నియోజకవర్గ స్టేట్ లీడర్ హరీష్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? బాగున్నాం. మంచిగున్నారంటారా? మంచిగున్నాం, బరాబర్ మంచిగున్నాం. ఎందుకు మంచిగున్నాం అంటే ఖచ్చితంగా 3 ఏళ్లలో రాబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయం ప్రజలందరూ కూడా గంటపదంగా చెప్తున్నారు కాబట్టి మంచిగున్నాం, సంతోషంగా ఉన్నాం. ఎటువంటి భేషజాలు లేవు, ఎటువంటి భయం లేదు, భక్తి లేదు. మాకు ఖచ్చితంగా మేము మళ్ళీ 3వ అధికారంలోకి రాబోతున్నాం ఖచ్చితంగా. కానీ మరి నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే మరి లాస్ట్ టైం మొన్న చూసుకున్నట్టయితే ఎందుకు ఓడిపోయినట్టు సార్? మరి ఎప్పుడైనా కానీ ఒక విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ స్టేట్లో తీసుకున్నా కానీ కొంత అధికార పార్టీకి సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం అనేది ఉంటుంది ఎక్కడైనా కానీ, కంట్రీ వైడ్ ఏ స్టేట్లో తీసుకున్నా కానీ. అయినప్పటికీ గడిచినటువంటి 2 దఫాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తుడుచుకపెట్టుకుపోయింది ఆ ఎలక్షన్స్లో.
33కు 33 జడ్పీలు గెలుచుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అన్న రోజు. ఈ రోజు వాళ్ళు ముఖ్యమూలి ఒక 50% 45% గెలిచారు. అది నిఖార్స్ అయినటువంటి విజయం కాదు. చాలా వరకు ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి సర్పంచ్లను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడము, లేకపోతే భయభ్రాంతులకు గురి చేయడము, ఇట్లా రకరకాల ప్రెషర్లకు గురి చేసి మరి కొంతవరకు గెలుచుకున్నారు. కాకపోతే ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, నేను చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటా. ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే గ్రామీణ ఓటర్లు. హైదరాబాద్ లో కానీ కరీంనగర్ అక్కడిక్కడ చూసుకుంటే వీళ్ళకి వచ్చింది లేదు పోయింది లేదు. ఓట్లు ఏం రాలేదు, సీట్లు ఏం రాలేదు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు చాలా అంటే చాలా వ్యతిరేకతతో ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. ఎందుకంటే ఇస్తానటువంటి రైతు భరోసాని ఎగ్గొట్టిన 2 దఫాలు. ఇయాల్టికి కూడా అరకొరగా 1 ఎకరంకి మాత్రమే రిలీజ్ చేసి మిగతా రైతులు ఎవరికి కూడా ఇవ్వకుండా ఇప్పటిదాకా తాత్సారం చేస్తూ రైతులు మోసం చేసిండు. ఆ రుణమాఫీ కూడా 40-45% మంది రైతులకు చేసిండు. తర్వాత యూరియా షార్టేజ్ ని ఇప్పటిదాకా కూడా అధిగమించలేకపోతున్నాడు. యూరియా ఎక్కడ ప్లాంట్ ఉందో మనకు తెలుసు, మన రామగుండంలో ఉంటుంది. ఆ యూరియా ప్లాంట్ దగ్గర మరమ్మతులు చేయించి అసలు ఎటువంటి కొరత రాకుండా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలలో ఎన్నికలలో బిజీ అయిపోయి రైతులను అసలు పట్టించుకోకుండా చాలా దారుణమైనటువంటి దుర్భర పరిస్థితులు కల్పిస్తుండు. ఖచ్చితంగా ఏంటంటే రైతుల్లో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఇలా డెఫినెట్ గా రైతులందరి అలా ఖచ్చితంగా సంఘటితం అవుతారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదే ఈయన ఇచ్చినటువంటి అడ్డమైనటువంటి 6 హామీలు, అబద్ధపు హామీల్ని ప్రజలు నమ్మిండ్రు. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు. దానిలో నిఖార్సుగా నిబద్ధతతో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేవలం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి ఇచ్చి అట్ ది సేమ్ టైం పక్కనటువంటి జెంట్స్ కి మాత్రము డబుల్ ఫీజులు చేస్తున్నాడు. అక్కడ తప్ప ఇంకా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చినటువంటి బాధ్యతగా లేదు. సో అందుకే ప్రజలందరూ కూడా తిరగబడే పరిస్థితులు నెయ్యాలి రాష్ట్రం మొత్తం మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, మెయిన్గా చూస్తే ప్రజెంట్ ఇష్యూ ఏంటంటే మూసీ సుందరీకరణ. అసలు ఏంటి సార్ ఇప్పుడు మూసీ సుందరీకరణ దాంట్లో ఇంత వ్యతిరేకత వస్తుంటే, ఇంత చేస్తుంటే అసలు ఎందుకు దాని మీద స్టాండ్ తీసుకున్నారు అంటారు? మరి రేవంత్ రెడ్డికి అసలు అంత తెలివి లేదు. పెద్ద జ్ఞానవంతుడు కాదు, పెద్ద విజ్ఞానవంతుడు కాదు. మీరు ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రిని తెలివి లేదు అని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తీరుని చూస్తే అర్థమవుతుంది కదా. 3,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. ఒక్క కాళేశ్వరం లాంటి మీరు చేయలేదా సార్? మేము చేసినా గానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో కాళేశ్వరం కట్టినాం. క్యాపిటల్ పాలమూరు రంగారెడ్డి దాదాపు 80% వర్క్స్ చేసినాము. ఇట్లా మన ఆదిలాబాద్ లో చరణకోట కట్టినాము. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కట్టించిందే దాదాపు కేసీఆర్ గారు. 75% ప్రాజెక్ట్స్. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం SRSP ప్రాజెక్టు కట్టిన రోజుల్లో 45 ఏళ్ళు కట్టిరు దాన్ని. కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ని 3 ఏళ్లలో కంప్లీట్ చేసినటువంటి ఘనత. తర్వాత ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా. తర్వాత దాదాపు నాకు తెలిసి 30-35 ఫ్లైఓవర్లు కట్టినాం హైదరాబాద్ లో. 30 జిల్లాలలో 30 మెడికల్ కాలేజీలు, 30 కలెక్టరేట్లు కట్టినాం. ఇట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో మేము తిరిగి అప్పుని తీసుకొచ్చి పబ్లిక్లో మళ్ళీ పెట్టినాం. దానివల్ల మళ్ళీ మనీ ఇంకా 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 మల్టిప్లై అవుతూ వస్తుంది. అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏదైనా ఒక ప్రొడక్టివ్ రంగంలో పెట్టి మరి ఆ డబ్బుని మళ్ళీ యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు ఇప్పుడు. అందుకే ఆయనకు విజ్ఞానవంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు, తెలియలేదు అని చెప్పి. సో ఆ వ్యక్తికి మూసీ నదిని ప్రక్షాళన చేసి అక్కడ ఆ నదిలో పారే కాలుష్యాన్ని అంతని వేరు చేసి ఖచ్చితంగా దాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ రివర్ చేయాలన్నటువంటి నాలెడ్జ్ లేదు. అది చేసింది కూడా, ఆ ప్రపోజల్ పెట్టింది కూడా కేసీఆర్ గారే. ఆనాడు కేసీఆర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు అని ఒకటి పెట్టి ఆ రోజు దానికి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ప్రస్తుత ఎల్బీ నగర్ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో దానికి చైర్మన్గా పెట్టి ఒక 16,800 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేశారు. దాంట్లో భాగంగానే ఒక 7 కిలోమీటర్ల దూరం నాగోల్ ప్రాంతంలో ఆ మూసీ నది ఒడ్డున దాన్ని మొత్తం వ్యర్థాలన్నీ తీసేసి దాన్ని ఒక సుందరీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ వాకింగ్ చేసుకోవడానికి, లేకపోతే యోగా చేసుకోవడానికి, మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగా బ్యూటిఫికేషన్ చేశారు. కేవలం మొత్తం కలిపితే కూడా ఒక 200-150 కోట్లలో అయి ఉంటుంది అది. మరి ఈ వ్యక్తి మొదలు 50,000 కోట్లతో ప్రాజెక్ట్ అన్నాడు, తర్వాత 75,000 కోట్లు అన్నాడు, ఈ రోజు 1,50,000 కోట్లు, రేపు 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అంటాడు. అంటే ఇది కేవలము తన జేబులు నింపుకోవడానికి కమిషన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ రూపంలో డబ్బులు దొబ్బి తినడానికి చేస్తున్నటువంటి ఒక ప్లాన్ తప్ప దీనిలో నిఖార్సుగా నిబద్ధతతో చేస్తున్నటువంటి విషయం ఏం లేదు. మొదలైన ఈ మూసీ రివర్ ఫ్రంట్లో బ్యూటిఫికేషన్లో లేకపోతే క్లెన్జింగ్ ప్రాజెక్టులో మొదలు 11 కిలోమీటర్లు ఎక్కడ మొదలుపెట్టినామా? ఆ హిమాయత్ సాగర్, లంగరౌజ్ కాడ, బాపుఘాట్ ఏరియాలో పెట్టి అక్కడ ఒక మధు పార్క్ రీజన్ ఒక అపార్ట్మెంట్స్ ఉంటుంది. వాళ్ళని ఖాళీ చేయించడానికి నానా అష్టకష్టాలు పడుతుంది. ఫస్ట్ వాళ్ళని ఖాళీ చేయించడానికి గల ఉద్దేశం ఏంది? ఆడ ఖాళీ చేపిచ్చేస్తే అక్కడ అక్కడ ఏదో బాపుఘాట్ ఇంతకుముందు అయింది, గాంధీ స్టాచ్యూ పెట్టి బాపు సరోవర్ కడతానన్నాడు. తర్వాత అది తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినాక దాన్ని పక్కకు జరిపేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకేదో టెంపుల్ కడతా, చర్చ్ కడతా, మసీద్ కడతా అంటాడు. సో ఇట్లా రకరకాల క్లారిటీ లేదు. బేసికల్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాడు. ఏం చేయాలనో అర్థమవుతలేదు ఆయనకి.
సో అందుకే ఏంటంటే మైక్ దొరకంగానే ఏదో పూనకం వచ్చిన లాగా నేను అది చేస్తా ఇది చేస్తా కేసీఆర్ ఏంది పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక కేసీఆర్ గారే ఇది తీసుకొచ్చారు అని చెప్పారు. కేసీఆర్ సార్ తీసుకొస్తానేమో మీరు మంచిది అంటున్నారు, రేవంత్ రెడ్డి సార్ తీసుకొస్తానేమో మీరు ఆయనకి అసలు తెలివి లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ 16,500 కోట్లు అమౌంట్ సుమారు. ఈయన అమాంతం దానికి 10 రెట్లు పెంచేసి 1,60,000 కోట్లు అవుతాయని చెప్పేసి ఏ రకంగా చెప్పగలుగుతున్నాడు? ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ కూడా ఇంకా తయారు కాకముందే ఏ రకంగా 1,60,000 కోట్లు అంటున్నాడు ఈయన. అదే మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలా పాడుబడ్డ కాలుష్యమైనటువంటి నదులను కానీ లేకపోతే వాగులు వంకలు కానీ లేక్స్ని కానీ ఖచ్చితంగా క్లీన్ చేయాలి. దేశం మొత్తం మీద ఇది ఒక టాస్క్ తీసుకోవాలి. ఎందుకంటే నదులన్నీ కలుషితమైపోయినాక భవిష్యత్ తరాలు బతకలేరు రేపటి రోజున. టాస్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ టాస్క్. మంచి ప్లానే, మంచి ఇంటెన్షనే ఉంది. కానీ ఆ ఇంటెన్షన్, ఆ టాస్క్ చాటుమాటున 1,00,000 కోట్ల అవినీతి చేయడానికి పూనుకున్నాడు అనేది మేము లొల్లి పెట్టడానికి గల కారణం. కేసీఆర్ గారు చేసింది ఏదైనా కానీ నికార్సుగా చేసిండ్రు. ఏది కూడా కాళేశ్వరం ఆ రోజు 87,000 కోట్లతో 2 TMC పర్ డే లిఫ్ట్ చేయడానికి కట్టినరు. దాంట్లో మీరు చూస్తే ఇయ్యాల దాదాపు 6-7 రిజర్వాయర్లు కనబడతాయి మీకు. ఎన్ని పంపింగ్ స్టేషన్లు, 250 కిలోమీటర్ల టనెల్ నెట్వర్క్, 1,500 కిలోమీటర్ల కెనాల్ నెట్వర్క్, ఆల్ ద వే టు ఏంది బస్వాపూర్ గంధమల్ల ఏది మన సూర్యాపేటను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీస్ వరకు ఇలా గోదావరి నీళ్ళని పంపు చేసుకోగలుగుతాం. ఈయన చెప్తున్నటువంటి మూసీ ప్రక్షాళన కూడా గోదావరి నీళ్ళు మళ్ళీ కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ నుండి తీసుకొచ్చి ఇలా పంపు చేస్తా అంటున్నాడు. మరి ఘనత ఎవరిది? అలా కాళేశ్వరంని కట్టిన ఘనత ఎవరిది? అలా అదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి సిబిఐ చేతిలో ఉంది కదా. సిబిఐ కాదు, కమిషన్ల చేతిలో ఘోష్ కమిషన్ ఒకటి వీళ్ళు అపాయింట్ చేసి అప్పుడు చేసిండ్రు. తర్వాత ఇది మళ్ళీ ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నాం అన్నప్పుడు ఇంక ఇయ్యలేదు, అది సిబిఐ చేతికి ఇస్తా అని చెప్పారు. సిబిఐ చేతికి కాదు, మీరు ఎఫ్బిఐ ప్రపంచంలో అత్యంత పెద్ద సంస్థ అయిన ఎఫ్బిఐ కూడా అమెరికా నుండి తెచ్చుకున్నటువంటి ఎఫ్బిఐ ఎవరికి ఇచ్చినా కానీ ఏం చేస్తారు వాళ్ళు? రైతుల కోసం ఇలా వాస్తవంగా ఈ టోపోగ్రఫీ ఎట్లుంటదమ్మా తెలంగాణది? గోదావరి నది పారేదేమో కింద నుండి పారుతుంది, మన ప్రాంతం అంతా కూడా పైన హైట్ లో. మరి ఖచ్చితంగా మనం లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారానే నీళ్లు తీసుకోగలుగుతాం. ప్రతి ఏడాది ఏమైతుందంటే కృష్ణా నివర్లో ఇన్ఫ్లో తగ్గుతుంది వాటర్. సో కృష్ణా నది మీద ఇలా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమలకో లేకపోతే రైతులకో ఇవ్వాల్సినటువంటి వాటర్ తగ్గిపోయింది. ఆల్రెడీ కర్ణాటక వాడు కట్టుకున్నాడు, మనకు రాకుండా చేసిండు ఆల్రెడీ. మళ్ళీ కొంత ఆంధ్రాకు కూడా వదిలాల్సినటువంటి పరిస్థితి. సో గోదావరి ఒకటే మనకి ఇలా సోర్స్. దాంట్లో మనకు రావాల్సినటువంటి 968 TMCల నీటిని మనం డ్రా చేసుకోవడానికి కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం. ఇలా ఆ కాళేశ్వరం కూడా తమిడిహట్టి దగ్గర వాళ్ళు ప్రపోజ్ చేసిన దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు, ల్యాండ్ అక్విజిషన్ జరగదు, ఎక్కడ వేసిన గొల్లెం అక్కడనే ఉంటుంది అది. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో. నీళ్ల విషయంలో ఖచ్చితంగా ఇలా రైతుల మరి జీవితాలు కూడా మార్చాలన్న ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు. కాళేశ్వరంలో ఇలా అవినీతి జరిగిందని చెప్పేసి మీరు గగ్గోలు పెడుతున్నారే తప్ప ఇయాల్టి దాకా దాన్ని నిరూపించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు మీరు. తిప్పి కొడితే 1-2 అవేమంటారు టవర్స్ ఉంటాయి కదా దాని కింద ఫిల్లర్స్. ఆ ఫిల్లర్స్ కింద ఇసుక కుంగి అది కూడా ఎంతవరకు మరి అది న్యాచురల్గా అయింది లేకపోతే ఎవరన్నా ప్రమేయంతోనే అయిందా అనేది కూడా ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పోలీసులే ఇంతవరకు దర్యాప్తు చేయలేకపోయినారు. ఎన్డీఏసీ వాడు వచ్చి ఒక రిపోర్ట్ వార్చి పట్టేసి వెళ్ళిపోయింది. అది ఎలక్షన్స్ ముందట కేసీఆర్ గారిని బదనాం చేయడానికి. అది దాదాపు 2.5-3 years అయింది. 3 రెయినీ సీజన్లు, 3 వర్షాకాలాలు గడిచినాయి. దాదాపు 28 లక్షలు 30 లక్షల అదేమంటారు క్యూసెక్ల నీళ్లు వరద పోతూ ఉంటుంది ప్రతి వానాకాలం నాటి నుంచి. మరి ఎందుకు ఇలా ప్రాజెక్ట్ చెక్కు చెదరకుండా నిటారుగా అట్లే ఉంది? చెప్పాలి కదా. 250 కోట్లతో నా పిల్లర్లని ఎలా మళ్ళీ రీఇన్స్టేట్ చేయొచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇవాళ దగ్గర 2.5 ఏళ్ళ నుంచి కాలక్షేపం చేస్తున్నారు వీళ్ళు? అంటే కేసీఆర్ గారిని బదనం చేయాలి, ఆ ప్రాజెక్టు ఆ రిజర్వాయర్ కూలిపోవాలి. కూలిపోతే ఏంది, కేసీఆర్ గారు బదనం అవుతారు, ఖచ్చితంగా మళ్ళీ నాకే అధికారం వస్తాను, ఒక దుర్బుద్ధి, దురాశ. గతంలో కూడా మరి రైతులకి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కాళేశ్వరం కట్టడం వల్ల రైతులకు వచ్చింది లాభం ఏం లేదు, నష్టమేం లేదు, ఇంతకుముందు ఎట్లుందో అట్లనే ఉందని మాట్లాడుతున్నారు. తెలివిలేని దద్దమ్మల మాటలు మాట్లాడతారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదమ్మా. మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాళేశ్వరంలో కాదు. కాళేశ్వరంలో 11 ఫేజ్లు ఉంటాయి, ఎన్నో లింకులు ఉంటాయి, ఎన్నో రిజర్వాయర్లు ఉంటాయి. మేడిగడ్డ లాంటి రిజర్వాయర్లు 3 ప్రధాన బ్యారేజ్లు ఉన్నాయి. ఒక దాదాపు 6-7 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇలా వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పటిదాకా మీరు పైదాకా మల్లన్న సాగర్ దాకా తీసుకొస్తున్నటువంటి నీళ్లు ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తున్నాం. ఎల్లంపల్లి కూడా మన కాళేశ్వరం ప్రధానమైనటువంటి కాంపోనెంటే. అది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కట్టినప్పటికీ దాన్ని యూజ్ చేసుకుంటూనే కాళేశ్వరం డిజైన్ చేసిరు. అప్పుడు మరి అది దిమాగ్ ఉండద్దా, తెలివి ఉండద్దా మాటలు మాట్లాడటానికి? మీరు కడితే మేము కడితే దాన్ని యూజ్ చేసుకునే కదా కాళేశ్వరం డిజైన్ చేసినారు కేసీఆర్ గారు. ఎట్లయితే మేడిగడ్డ నుంచి వెళ్ళి అన్నారం నుంచి సుందిలా నుండి ఎల్లంపల్లి నుండి నందిమేడారం, పైనుండి మిడ్ మేనర్, లోవర్ మేనర్, అటు తర్వాత పైకి పోతే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ నిండుకుంటూ వస్తాయి. బస్వాపూర్, గంధమల్ల ఒక పెద్ద ఛానల్ ఇది.
దాంట్లో ఒక చిన్న బ్యారేజ్లో ఒక పిల్లర్ కుంగిందని చెప్పేసి ప్రాజెక్ట్ మొత్తం 1,00,000 కోట్ల అవినీతి అయిందని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడితే తెలివి ఉన్నమాట అదేమన్నా. రెండోది 1,00,000 కోట్ల అవినీతి అనేది ఎప్పుడు మాట్లాడాలి? ఒక 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ కడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అనాలి. సరే నమ్మబుద్ధి అయింది అప్పుడు ఎవరికన్నా. కట్టిందే 85,000 కోట్లతోని 85,000 కోట్ల దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి అంటారా? ఇందుకే నేషనల్ పప్పు అంటారు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ అనే వ్యక్తి తెలంగాణ ఎన్నికలకు ప్రచారానికి వచ్చి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంత చేసినా మీరు ఇంత లాజికల్ గా ఇంత ఇదిగా చెప్పినా కూడా ప్రజలు నమ్మినారు కదా సార్. ఇప్పుడు ప్రజలు నమ్మి అన్నిటిని నమ్మినారు కదా. ప్రజలు కాళేశ్వరం విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆ కాళేశ్వరం చుట్టుపక్కల ఒక 4-5 జిల్లాలలో వాటర్ గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ పెరిగినాయి. మంచి సమృద్ధిగా పంటలు పండినాయి. ఇలా వరి పంట ఇంతగానో రికార్డ్ లెవెల్లో పండిస్తున్న రైతులు అంటే అది కాళేశ్వరం పుణ్యమే. అది ఇంకొక విషయం కాదు అది. కానీ ప్రజలు ఏమైంది అని అంటే ఈ అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలు ఇచ్చిండు ఎవరు మన రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? మహిళలకు 2,500 ప్రతి నెల, తులం బంగారము, 4,000 రూపాయల పింఛను, లేకపోతే 15,000 రూపాయల రైతు కూలీలకు రైతు భరోసా. అటుపోతే దళిత బంధు మేము ఇస్తా అంటే వీడు 12 అర్రస్పాట పడినట్టే. నువ్వు 10 లక్షలు ఇస్తే నేను 12 ఇస్తా, నువ్వు 2,000 పెన్షన్ ఇస్తున్నావు నేను 4,000 ఇస్తా. అసలు దానికి ఒక సహేతుకత లేదు, బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదు. ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని పక్కన పెట్టుకొని స్టేట్ బడ్జెట్ ఏంది, ఎంతవరకు మనం ఇవ్వగలుగుతామని ఆలోచన లేకుండా ఏమేమి అధికారంలోకి వస్తున్నామా పెడుతున్నామా, అధికారంలోకి రామ్ కావచ్చు అని ఎట్లా పడితే అట్లా ఇచ్చేసిండ్రు. అనుకోకుండా వాడు నక్కతోక దొరికినట్టు అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం చేయాలి? ఇప్పుడు స్టేట్ బడ్జెట్ ఏమో కనబడతలేదు. స్టేట్లో ఇలా రిజర్వ్సే లేవు, బడ్జెట్ లేదు. అందుకే ఇక అడ్డగోలు అప్పులు చేసిండు. ఇలా ఆదాయం ప్రధానంగా ఎక్కంచెల్లి లిక్కర్ నుండి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, లేకపోతే ట్యాక్సెస్ నుంచి రావాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ అలొకేషన్స్ ఉంటాయి. ఈ అన్నిట్లలో కోతపడ్డది. ఇలా రావాల్సిన ఆదాయం కేంద్రం నుంచి మనకి ఏమీ రాలేదు. కేంద్రం నుండి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినంటే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ గారు మొత్తుకునేది ఎందుకు మరి? నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేస్తున్నాడు, కేవలం ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇస్తుండని కేసీఆర్ 10 ఏళ్ళు మొప్పిండు. కానీ కొందరు సన్నాసులు ఏమన్నారు? నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ రిసీవ్ చేసుకోవద్దంటే బరాబర్ రిసీవ్ చేసుకుంటారు, చేసుకోరు. నువ్వు మా మీద అన్యాయం చేస్తున్నావు కాబట్టి, మాకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి నేను రిసీవ్ చేసుకోలేదు. ఒక ప్రొటెస్ట్ రూపంలో, డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడానికి ఆస్కారం లేదా? కానీ అది చెప్పి ఎలా పోర్ట్రేట్ అయిందంటే మన దేశానికి ప్రధానిని ప్రధానైనా లేకపోతే ఇంకోరైనా ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని. రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళాలి. ఇట్ షుడెంట్ బి జస్ట్ సీఎం హిమ్సెల్ఫ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మరి అప్పుడు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి హోదాలో, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న తలసాని గారిని పంపించేవారు. మేము ఇప్పుడు కూడా తలసాని గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకునేవారు. కేసీఆర్ గారు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది తప్పు అంటున్నాను నేను. ప్రజలు దృష్టి పెట్టాల్సింది రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధుల్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము మనకు అన్యాయం చేస్తుంది, తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, లేకపోతే ఐఐఎం అయితేనేమి, IIITs అయితేనేమి, నేషనల్ హైవేస్ అయితేనేమి, రైల్వే ప్రాజెక్ట్స్ కొత్తగా అయితేనేమి, అన్నింట్లలో మనకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఏది? మోడీ ప్రభుత్వం. సో ఇటువంటి ఇంకా మోడీ ప్రభుత్వం రాగానే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మోడీని చూసి మేరే బడే బాయ్, మేరే హమ్ ఆప్కా చోటే బాయ్ అనుకుంటా, ఆ గలే మిలావ్ అనుకుంటా కౌగిలించుకొని పెద్ద నాకు ఇంక అన్ని చేసి పెడతారు అని అన్నాడు. ఇప్పటిదాకా ఏం చేసిండ్రు? ఆంధ్ర రాష్ట్రానికి ఏమో 3 లక్షల కోట్లు ఇస్తారు. వాళ్ళ రాజధానిని ఎలా 60,000 కోట్లు అద్భుతంగా తయారు చేసుకోవడానికి ఇస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ జుట్టు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. అలా ఆయన 24 ఎంపీలు, 22 ఎంపీలు ఆయన చేతులు ఉన్నాయి. 16-18 ఎంపీలు ఉన్నాయి కదా. ఆ ఎంపీలు ఇలా సపోర్ట్ తీసేస్తే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇలా ప్రధానమంత్రి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. కేసీఆర్ అదే చెప్పిండ్రు, నాకు 10 ఎంపీలు రియల్ కేంద్రాన్ని శాసిస్తా, మన తెలంగాణకు నిధులు పట్టుకొస్తా అన్నారు. ఇన్నాడు ఎవరన్నా? వీడిచ్చిన సొల్లు హామీలను అన్నిటి కూడా నమ్మిరు జనాలు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్, ఎమ్మెల్యేలైనా కొంతమంది గెలిచారు. ఇక్కడ మొత్తం హైదరాబాద్ మీద గెలిచారు. ఎంపీలు అయితే ఎవరు లేరు, మన వాళ్ళు ఎవరు లేరు కదా సార్. మనకి అదే చెప్తున్నాం. వాస్తవం ఏంటంటే రాజకీయాలు వేరే ఉంటుంది, అభివృద్ధి వేరే ఉంటుంది. కొన్నిసార్లు రాజకీయాలలో గెలుస్తాము, ఓటములు అవన్నీ సహజంగా ఉంటాయి. అట్లా అనుకుంటే 2009 ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మహాకూటమి అని ఆ రోజు టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేసినాయి, సిపిఐ, సిపిఎంలు కూడా. ఈ కలయికలో కూడా టీఆర్ఎస్ గెలిచింది 10 సీట్లే. అందరూ అనుకున్నారు కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ తట్టబుట్ట చదువుకొని ఇక క్లోజ్ చేయాల్సిందే దుకాణం అనుకున్నారు. ఏమైంది? మరుసటి ఎలక్షన్ 2014లో కేసీఆర్ సీఎం కాలేదా? అంతెందుకు గడిచిన 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్కి 88 సీట్లు వచ్చి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా? 14-15 వచ్చినాయి. వాళ్ళది కూడా అన్ని మరి కొందరు జంప్ అయిపోయారు, కొందరు అటు ఇటు పోయినారు. అయిన వెనక 5 మిగిలిన ఫైనల్గా. కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక్కడ బీజేపీ రైజ్ అవుతుందని అన్నారు. అయినా కాంగ్రెస్ ఇలా అధికారంలోకి రాలేదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా? రేపటి రోజున తెలంగాణ వాదాన్ని, తెలంగాణకు స్వీయ రక్షణగా ఉంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ ఎంపీలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలుస్తారు, రాష్ట్రంలో అధికారంలో కూడా వస్తాయి. రైట్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది గతం సార్, అయిపోయింది. ఇప్పుడు గెలవడం, ఓడిపోవడం అనేది అయిపోయింది. అది ఇప్పుడు
తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి. గెలవడం గురించి మళ్ళీ ఏంటంటే 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న సమస్యలు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ సమస్య ఇట్లా కనబడుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఇట్లా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు, ఒక్క నిరుద్యోగి కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ప్రాపగండా అది జరిగినటువంటి ప్రాపగండా. ఎట్లా సార్, ఏ రకంగా సార్? అదొక అబద్ధపు ప్రచారం చేసి కేసీఆర్ గారి మీద బురదలేరు. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఒకసారి గూగుల్కి వెళ్ళి వెతకండి. 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లలో 1,63,000 కల్పించినాం మేము. ఈయన వచ్చి 2 ఏళ్లలో ఆయన ఏమన్నాడు, వచ్చిన మొదటి ఏడాదిలోనే మొదటి క్యాలెండర్ ఇయర్లోనే ఖచ్చితంగా మేము ఏం చేస్తామన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా వీళ్ళు వచ్చి? 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్లలో ముక్కి మూలిగి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు. చెప్పుకోవడం అయితే 60,000 అంటున్నారు, కానీ దాంట్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి నోటిఫికేషన్లు జారీ చేసి అన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాకపోతే ఆయన ప్రతిపక్షంలోకి రావడం, ఈయన అధికారంలోకి రావడము, ఆ ఎల్బీ స్టేడియంలో డప్పులు కొట్టుకుంటా ఇచ్చిండు నియామక పత్రాలు. ఇచ్చింది 16,000 నికార్స్గా. రెండోది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇవాళ దాకా దాన్ని సాటిస్ఫై చేయలేదు. మూడోది ప్రతి ఏటా క్యాలెండర్ పెడతాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, జాబ్ వేకెన్సీస్ ఉన్న చోటల్లా ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ జారీ చేసి పద్ధతిగా చేస్తామన్నారు. ఆ వేళ ఇవాళ వాస్తవంగా రైతులు కాకుండా అత్యంత ఘోరంగా నమ్మి మోసపోయినటువంటి సెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నిరుద్యోగులు. ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మిండ్రు. అశోక్ నగర్ అనే ప్రాంతం ఉంటుంది ఇలా నిరుద్యోగులకు అడ్డా. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా ఉంటాడు. రాహుల్ గాంధీ అన్నట్టు వచ్చాడా నడి రోడ్డు మీద చౌరస్తా మీద బైఠాయించి ఏమన్నాడు, రోజు మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఢిల్లీ నుంచి నన్ను ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వాలిపోతే ఇక్కడ మీ పక్షాన నేను కొట్లాడుతా అన్నాడు. ఎన్నిసార్లు వచ్చిండు ఆ సన్నాసి? మాట అనొద్దు కానీ చెప్తున్నా నేను. తెలంగాణ ముఖ్యమంత్రి నేర్పించిన లాంగ్వేజ్ ఏం చేద్దాం మరి కర్మ. నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆక్రోశం, ఆవేదన అనేది పైనున్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి, నాయకులు అర్థం చేసుకోవాలి. ఇలా నిరుద్యోగులు అల్లాడిపోతా ఉంటే వీళ్ళు పోయి పక్క రాష్ట్రాలలో ఎన్నికలకు ఈడంచెలు వేల కోట్లు తరలిస్తారు, టీవీ ఛానళ్ళు పెడతారు. కేరళలో ఇలా బిగ్ టీవీని తీసుకుపోయింది ఎవరు? బిగ్ టీవీ అంటే రేవంత్ రెడ్డి బినామీ ఛానల్. అది కేరళనే బ్రాంచ్ పెడతారా మరి? మీకు ఎట్లా తెలుసు సార్ మరి అది? మీరు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు తరలిస్తున్నారంటే ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి అన్నాడు కదా, రాహుల్ గాంధీ కానీ గాంధీ కుటుంబానికి డబ్బులు సరిపోకపోతే చెప్పండి, తలా కొంత చందా వేసుకొని దాదాపు 10,000 కోట్లు మేము సదరలేమా అని అన్నాడు. 10,000 కోట్లు ఇలా ప్రజలు ఇస్తారా ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఒక గుడి కడతా అంటేనే 10,000 రూపాయలు ఇవ్వడానికి వెనక ముందు అవుతాం మనము. ఒక స్కూల్కి బాగు చేసుకుందామంటే 1,000 రూపాయలు ఇవ్వాలంటే వెనక ముందు అవుతాము. 10,000 కోట్లు అంటే ఈ మొగోడు అడగగానే ఇస్తారు ఎవరన్నా? ఏం లేదు, బిల్డర్లను బెదిరించుడు, రియల్ ఎస్టేట్ ఏమంటారు బిల్డర్స్ని, ఆ ఓనర్స్ని బెదిరించుడు, లేకపోతే కొందరు ఎవరి దగ్గర అయితే న్యాయంగా ఉన్నటువంటి భూములు ఉంటాయో వాళ్ళని బెదిరించి వాళ్ళతో ఫోర్స్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని గుంజుకునుడు, గ్రాబింగ్ చేసుడు, వాటిని నమ్మి తీసుకుపోయి ఈయన పదవి కాపాడుకోవడానికి అధిష్టానానికి డబ్బులు పంపుడు. అంటే ఇదంతా మీరు గతంలో చేశారని వాళ్ళు ఇది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉంది అందరు కూడా కుటుంబ పాలననే, బయటి వాళ్ళని లోపలికి రానియలేదు, వీళ్ళు దోచుకోవడానికి వాళ్ళకి మాత్రమే సరిపోయింది, అందుకే కవిత గారు బయటకు వచ్చేసారు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ దోచుకోవడాలు ఇవన్నీ కూడా కొంతవరకు బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ అర్థం ఉంటుంది. ఏం దోచుకున్నారు, ఎక్కడ దోచుకున్నారు, ఎవరికి కనిపిస్తున్నాయి ఇలా డబ్బులు? రేవంత్ రెడ్డి కనబడుతున్నాయా కేసీఆర్ గారి దగ్గర? కేసీఆర్ గారు ఇయాల్టికి కూడా ఓ తెల్ల లుంగి కట్టుకొని, తెల్లంగి వేసుకొని, సోలాపూర్ చెప్పులు వేసుకొని, వేపుల నోట్లో వేసుకొని ఫామ్ హౌస్ లో తిరుగుతున్నాడు. టిపికల్ లోవర్ మిడిల్ క్లాస్ రైతులు ఎక్కున్నాడు ఆయన. మరి ఇలా బర్బెరీ షర్ట్లు, లేకపోతే గుచ్చి బూట్లు, చార్టెడ్ ఫ్లైట్స్లో ట్రావెలింగ్ చేసుడు, రోజుకి ₹1,00,000 షర్ట్లు, ₹1,00,000 బూట్లు వేసుకొని తిరిగేటోళ్ళు ఎవరు? 5 కోట్ల రూపాయలు వెచ్చించి అలా ఆయన ప్యాలెస్లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టేడియం కట్టుకున్నాడు. ఎవరు కట్టారు? 10 కోట్ల రూపాయలు మా సింగరేణి కార్మికుల కష్టార్జితం తీసుకుపోయి మెస్సీ అనేటోడు ఫుట్బాల్ ప్లేయర్ వస్తే, రేవంత్ రెడ్డి మనవడు, కొండల్ రెడ్డి కొడుకు, మక్కన్ రాజ్ ఠాకూర్ కొడుకు, రేవంత్ రెడ్డి షాడో అయినటువంటి రోహిన్ రెడ్డి కొడుకు, వీళ్ళని మెస్సీ పక్కన ఆడిపియడానికి 10 కోట్లు సింగరేణి పైసలు దోచుకున్నారు. ఇలా అంటే ఇలా బలుపుతో, మదంతో, డబ్బుతో వచ్చినటువంటి అహంకారంతో ప్రవర్తిస్తుంది రేవంత్ రెడ్డియా కేసీఆర్ గారా? కేసీఆర్ గారిని చూస్తే రైతులకు కనబడుతున్నాడు ఇలా ప్రజలకి. కేసీఆర్ గారు అహర్నిశలు ఆయన బయటికి వచ్చినా, ఫామ్ హౌస్లో ఉన్నా, పడుకున్నా, లేచినా ఆయన ఆలోచించేది ఈ రాష్ట్ర రైతాంగం బాగోగుల గురించి. ఇలా ఫామ్ హౌస్లో కూడా ఆయనకు ఉన్నటువంటి కొంత ఫామ్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ హౌస్లో కూడా ఆయన రైతులకి నెక్స్ట్ టైం మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్ కింద మరి బ్యాంబూ లేకపోతే ఇంకేదన్నా ప్లాంటేషన్ వేయాలా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేస్తుండే ఆయన ఫామ్లో. రైతులకు హెల్ప్ చేయడానికే ఆయన 24 గంటలు ఆలోచిస్తారమ్మా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా, లేకపోతే రైతు బంధు అయినా, రైతు రుణమాఫీ అయినా, దేశానికి రోల్ మోడల్ స్కీమ్స్ తీసుకొచ్చిందే కేసీఆర్. ఇంకా నీకు అవినీతి ఏడుంది, కుటుంబ పాలన అంటారు. కుటుంబం రేవంత్ రెడ్డి పక్కన ఉన్నది ఎవరు? వాళ్ళ బ్రదర్స్ కదా. మీరు ఒప్పుకోరా సార్ మరి? కుటుంబ పాలన కాదంటారా అది? కుటుంబ పాలన అంటే వీళ్ళందరూ ఉద్యమ నాయకులమ్మా. ఉద్యమం నుంచి కొట్లాడొచ్చిర్రు. ఓ హరీష్ రావు గారైనా, ఓ కేటీఆర్ గారైనా, ఒక కవితమైనా, ఎవరైనా కానీ వాళ్ళకు వాళ్ళ కెపాసిటీలో ఉద్యమంలో లీడ్ చేసిండ్రు.
ఆ రోజు కేటీఆర్ గారు ఆ, ఉద్యమంలో ఒక స్థిరంగా కొట్లాడిండు కాబట్టి ఈరోజు మంత్రి అయినాక ఇలా రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఒక వరదలాగా తీసుకొచ్చిండు ఆయన 9.5 ఏళ్ల కాలంలో 3 లక్షల ఐటీ జాబ్ని 9 లక్షల ఐటీ జాబ్లకు తీసుకెళ్ళగలిగిండు. 58,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ని 3.5 లక్షల కోట్లకు తీసుకుపోయిండు. ఐటీ అదేంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటుంది, టీ హబ్ 1 కానీ టీ హబ్ 2 కానీ ఇవన్నీ ఎవరు చేసిండ్రు? ఇలా దేశంలో ఏదైనా రాష్ట్రంలో టీ హబ్ అనే పేరు విన్నారా మీరు? ఒక స్టార్ట్అప్ ఇన్క్యుబేటర్ ఉంటుంది ఎక్కడైనా రాష్ట్రంలో, కేవలం తెలంగాణలో ఉంది. మనల్ని చూసి బెంగళూరు కాపీ కొట్టిండు కర్ణాటక వాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు ఫైనల్ మాట చెప్తాను, నిరుద్యోగుల గురించి అన్నారు కదా. నిరుద్యోగత అనేది కేవలము ప్రభుత్వ ఉద్యోగాల మీదనే కాదు. ఇలా ప్రైవేట్ రంగంలో ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, డిఫెన్స్, ఏ సెక్టార్ తీసుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సెక్టార్ తీసుకున్నా కానీ, అది టెక్స్టైల్ రంగమైన ఏదైనా కానీ, దాంట్లో దాదాపు 9.5 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో 25 లక్షల ఉద్యోగాల్ని కల్పించినటువంటి ఘనత కేటీఆర్, కేసీఆర్ గారు. ఈ రోజు ఏమైంది? తిరోగమనంలో ఉన్నాము. అంటే బ్యాక్వర్డ్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు ఆగిపోయినాయి. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టు ఈయన ఇన్ఎఫిషియన్సీ, ఈయన చేతగానితనం వల్ల నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు తీసుకుపోయి గుజరాత్ లో పెట్టుకుంటుండు. ఎందుకు సార్ మనం దావోస్కి వెళ్ళి చేశారు, ఇక్కడ ఫోర్త్ సిటీ తీసుకొచ్చిండు. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నాకు కొట్టిన పిండి, అది నేను ఖచ్చితంగా చెప్తాను దాని గురించి. దావోస్కి వెళ్ళి మొదటి ఏడాది 1,20,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన అన్నాడు, రెండో ఏడాది 1,80,000 కోట్లు అన్నాడు. ఇక ఈ సంవత్సరం తెలంగాణలో అదేంది మన ఫోర్త్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేది 5,75,000 కోట్లు అన్నాడు. అంటే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు అనౌన్స్ చేసిండు ఇప్పటిదాకా. ఎంఓఈలు వచ్చినాయి మాకు అని చెప్పి. అంటే 1,00,000 కోట్లు అంటే మన పుట్నాలు బుక్కినంత ఈజీ అయిపోయింది ఆయనకు, నాకు అర్థం కాదు. 1,00,000 కోట్ల పెట్టుబడి అంటే ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు తెలుసా? దాదాపు ఒక 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు 1,00,000 కోట్లతోని. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికి ఒక జాబ్ కాదు, 10 జాబ్లు ఇవ్వచ్చు ఒక్కొక్కరికి, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులతోని. ఇప్పుడు కమిషనరేట్ చేసింది అక్కడ ఆల్రెడీ స్టూడియోస్, ఫిల్మ్ స్టూడియోస్ ఇవన్నీ కూడా చేయడానికి ఏముంది, అది ఒక 10 కోట్లు 20 కోట్ల రూపాయలు పెడితే డబ్బా బిల్డింగ్ కడతాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు కట్టలేదు ఆడ ఒకటి పైనాపిల్ బిల్డింగ్, అదేం సైబర్ టవర్స్ అనేది పైనాపిల్ షేప్ లో ఉంటుంది, ఇట్లా రౌండ్ గుండ్రంగా. ఏముందని లేదు, బూత్ బంగ్లా అయిపోయింది ఇప్పుడు. అది కడితే అయిపోయినా పెట్టుబడులు తీసుకురా నికార్స్గా, నీతో అవుతుంది పెట్టుబడులు తీసుకొచ్చి. దావోస్కి వెళ్ళి ఇంత పెద్ద సూట్లు వేసుకొని, ఆడిగా టీ షర్ట్లు వేసుకొని, ఇప్పుడు ఏదైనా బిజినెస్ సమిట్కి వెళ్తే బిజినెస్ ఫార్మల్స్ వేయాల్సి ఉంటుంది. సూట్ వేసుకోవాలి, షర్ట్ ప్యాంటు నీట్గా టకింగ్ చేసుకొని షూ వేసుకోవాలి. ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నాడు ఈయన. ఆడికి పోయి టీ షర్ట్లు వేసుకొని జీన్స్ వేసుకొని పోతాడు. పొయ్యాల దగ్గరికి పోయి నాకు భాష రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ కెనాట్ స్పీక్ ఈవెన్ వన్ ప్రాపర్ ఇంగ్లీష్ సెంటెన్స్. మొన్న మాట్లాడారు కదా సార్ స్టేజ్ మీద, అదే బట్లర్ ఇంగ్లీష్. అది ఆ ఇంగ్లీష్కి ఇవాళ రేపు ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏదో సెకండ్ క్లాస్ పిల్లోడు కూడా నవ్వుతాడు ఆయన మీద. అట్లాంటి భాష మాట్లాడి రిప్రజెంట్ చేసే, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తుల పట్ల ఇన్వెస్టర్స్కి చులకన భావన ఉంటుంది. వాళ్ళు రారు. వాళ్ళకి మంచిగా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే నాయకులు, ప్రెజెంటేషన్ చేసే నాయకులు అయితేనే వస్తారు. ఇవాళ అది కేటీఆర్ గారికి ఉంది ఆ అర్హత కానీ, ఆ అనుకూలతలు కానీ. ఈయనకి ఏం పడింది? అది ఏం మాట్లాడతాడు? అంటే మీరు బీఆర్ఎస్ కాబట్టి, అంటే మీ పార్టీ నాయకులు మీకు గొప్ప అనిపిస్తుంది. నాకు ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని దావోస్ పోయి. దాని మీనింగ్ ఏమైనా ఉందా అసలు? న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఏంది, ఐటీ ఏంది, ఫార్మా ఏంది? ఆడు రాహుల్ కన్వాల్ అంటుంటారు రిపోర్టర్. అది విన్నాక వాని కూడా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇది ఏమంటుండే ఇంత పిచ్చోడు, సీఎం దగ్గరకు ఈ మాట అడిగితే ఏదో పిచ్చోన్లాగా మాట్లాడుతున్నా అనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇంత అజ్ఞాని, అసలు ఎటువంటి నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రి కేవలం బూతులు తిట్టి సర్వైవ్ అయ్యి అధికారంలోకి వచ్చి, అడమైనటువంటి ఆ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని తిరోగమన పదంలో తీసుకెళ్తున్నాడు. మీరు చూస్తే లాస్ట్ 6 months నుండి గడిచినటువంటి 6 నెలల్లో డిఫ్లేషన్ స్టేజ్లో ఉన్నాం. డిఫ్లేషన్ స్టేట్లో ఉన్నాం. ఇన్ఫ్లేషన్ కాదు, డిఫ్లేషన్. ఇంకంటే నీకు పబ్లిక్ పైసలు తీస్తలేరు, బయట తీస్తలేరు. పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకు అని అంటే ఈయన మీద ఉన్నటువంటి నమ్మకం అది. ఈయన రాష్ట్రాన్ని పెంచలేడు, ముందుకు తీసుకెళ్లలేడు. అన్ని రంగాలు పడిపోయినాయి, ఇలా కుదేలైపోయినాయి. రియల్ ఎస్టేట్ అత్యంత ముఖ్యమైనటువంటి రంగం. ఒక 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు రియల్ ఎస్టేట్, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. ఆ రంగం మొత్తం ఇలా కింద పడిపోయింది. మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అయ్యాలా, ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి అయ్యాలా. కానీ ఇంకొక 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. ఇక్కడ ప్రజలు నా పాలనని చాలా సుభిక్షంగా ఉంది, ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే నమ్మకం లేకపోతే ఆ మాత్రం మీద చెప్పారు కదా సార్. అట్లా చెప్పుకోకపోతే రేపే పక్కనటువంటి బట్టి విక్రమార్కనో, ఆ కోమటిరెడ్డి బ్రదర్సో, లేకపోతే ఎవరో ఒకరు ఆయన మింగిపడేస్తారు. ఆయన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ బల్బు మాటలు మాట్లాడకపోతే ఆయన పక్కన వాళ్ళు మింగుతారని చెప్పేసి ఆయన ఒక పిచ్చి ఆలోచనలు అవుతున్నాయి. 10 ఏళ్ళు ఉంటామో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు కదా సార్. మాట్లాడితే ఎవరు సపోర్ట్ ఉన్నారు? బట్టి విక్రమార్క గారే కావచ్చు, వస్తే స్టేజ్ మీద నిలవడం కూడా నిలబడరు. వాళ్ళు సపోర్ట్ ఎట్లుంటారు? రేవంత్ రెడ్డిని దేకని కూడా దేకరాళ్ళు. ఇట్లా జుట్టు వెంటగా వీకేసినట్టు పక్కన పడేసినట్టు పడేస్తారు. కోమటిరెడ్డి ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని రెస్పెక్ట్ చేయగా చూసినా? ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్పెక్ట్ చేస్తాడా? బట్టి విక్రమార్క చేస్తాడా? రాజనరసింహ చేస్తాడా? వీళ్ళందరూ సీనియర్లా మా కాంగ్రెస్ లో. కానీ వాళ్ళందరినీ వదిలేసి మరి అధిష్టానం మరి ఈయనకి పీఠం వేసింది కదా సార్. కొనుక్కున్నాడు, పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు, దోచిపెట్టిండు రాష్ట్రాన్ని.
ఆ రోజు పిసిసి అధ్యక్ష పదవి ఈయన టీడీపీ తెచ్చుకున్నప్పుడే నుంచి వచ్చిన వ్యక్తి. ఈ రోజు మా తెలంగాణలో సెకండ్ సీఎం అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి పేరే చెప్పుకుంటాం. ఈ రోజు ఇంతమంది కోర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా చూసుకున్నట్టయితే వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి గారికి మరి ఇంత మొగ్గు చూపుతున్నారు అంటే అందులో ఏదో చెప్తున్నా కదా, గాంధీ కుటుంబం ఇలా ఆయన ఇచ్చే పైసల మీద ఆధారపడి బతుకుతుంది ఇలా. అన్ఫార్చునేట్లీ 50 ఏళ్ల చరిత్ర గల నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ అందరూ కూడా వాళ్ళ చరిత్ర ఘనమైనటువంటి చరిత్రను పక్కన పెట్టి ఇటువంటి డెకాయిట్ లూటర్ దగ్గర ఆయన సాగిల పడుతున్నారు ఈయన ఇచ్చే డబ్బుల కోసం. రేపు పొద్దున నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలంటే తెలంగాణ ఏటీఎం లాగా వాడుకుంటారు ఇలా. తెలంగాణ నుంచి ఇప్పటికే ఈ 2 ఏళ్ల కాలంలో 10,000 కోట్లు పోయినాయి. మీ దగ్గర సరే ఉందా సార్? సరైన రాహుల్ గాంధీ దగ్గర 1,00,000 కోట్ల అవినీతి ఉందా కాళేశ్వరం? సరైన ప్రూఫ్ 10,000 కోట్లు వెళ్ళింది. ఇది వాస్తవంగా జనాలందరికీ తెలుసు. మీరు కావాలంటే ఇదే గొట్టం తీసుకుపోయి మన రియల్ ఎస్టేట్ బిల్డర్ల ముందట పెట్టుర్రి. స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తలేడా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండారెడ్డి, తిరుపతి రెడ్డి అనేది అడగండి ఒకసారి, మీకు తెలుస్తుంది. దోచుకుంటారు ఇలా హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ భూములని. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా ఇలా దోచుక తింటుండే తెలుసా రాష్ట్రాన్ని? అంటే ఇప్పుడు మేము గతంలో అంటే ఒక ఫ్యూ డేస్ ముందు చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు కొంతమంది నాయకులు కేటీఆర్ గారు అందరూ వెళ్ళి రాఘవ క్రషర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అక్కడికి అంటే అప్పటికప్పుడు పేరు చేంజ్ చేసేసిండు, పెయింట్లు వేసేసిండు అని చెప్పేసి అసలు ఏం జరిగింది సార్? రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, మరదలు, భార్య, కొడుకు పేరు మీద ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మానస హిల్స్ లో ఇలా పోయి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్ చేస్తూ రాష్ట్ర మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా ఆ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆ విషయం మీద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పట్టుబట్టి ఇంత దారుణంగా దోచుక తింటున్నాడు మంత్రి కుటుంబ సభ్యులు కాబట్టి ఈ రాష్ట్ర మంత్రి శాఖ నుండి ఆయన తీసేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి కొట్లాడి. సాధ్యమవుతుంది అంటారా సార్? ఎందుకు సాధ్యపడదు? అవినీతి మరక ఉన్నటువంటి ఏ మంత్రినైనా తొలగించడానికి గతంలో కేసీఆర్ గారు రాజయ్యని తీసేయలేదా? ఈటల రాజేందర్ని తీసేయలేదా? గతంలో కేంద్ర మంత్రులు అట్లా అంటే మన సమ్మక్క సారక జాతరలో అక్కడ అంతా అవినీతితోని ఇది ఒక్కటి విషయం కంప్లీట్ కానివ్వండి. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంత అత్యంత అవినీతిమయమైనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకోరు లేరు. రేవంత్ రెడ్డి తర్వాత నంబర్ 2 ఆయన్నే. ద మోస్ట్ కరప్ట్ పాలిటిషియన్ ఇన్ తెలంగాణ టుడే ఇస్ పొంగులేటి. ఆయన వచ్చింది మీ పార్టీ నుంచే కదా సార్? ఇప్పుడు ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయా? ఏమైనా కబ్జాలు చేయించినా? కేసీఆర్ గారు ఉన్నాక కబ్జాలు చేపిస్తారు ఎక్కడ? అంటే అందుకోసం కబ్జాలు చేయించలేదు కాబట్టి ఈరోజు పార్టీ మారిందా మరి? అధికారం బరాబర్ అందుకే మారిండు. కబ్జాలు చేయలేదు, పైసలు రాణిస్తలేడు, నా కడుపు నిండుతలేదు కాబట్టి అని చెప్పేసి మారిండి. అలా మీరు గీడ కూతవేటు దూరంలో పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 27 ఎకరాలు సతీష్ షా అనే ఒక వ్యక్తి, పాపం మార్వాడి వ్యక్తులు 1969 నుంచి అంటే ఎన్నేళ్ళు, దాదాపు 57 ఏళ్ళ నుంచి ఆ భూమి వాళ్ళది. అది అన్ని రికార్డులలో ఉంది. ఆయన కొడుకు హర్షారెడ్డి గుండాలను పంపించేసి అక్కడ వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఇక్కడనే సజీవంగా మిమ్మల్ని పాతి పెడతామని చెప్పేసి బెదిరించి ఇలా పోతే ఆడ పోయి వాళ్ళు పాపం వాళ్ళు భయపడిపోయి ఒక సిఐకి చెప్పుకుంటే హబీబుల్లా ఖాన్ అని చెప్పేసి ఆయన కేసు బుక్ చేస్తే ఆయనను కూడా సస్పెండ్ చేసి పడదు మీరు. అంటే ఈయనకు అగేన్స్ట్గా ఎవరు ఏం మాట్లాడినా ఇలా రాష్ట్రంలో బతకలేనటువంటి పరిస్థితి పొంగులేటి. ఆయనకు ఎదురెళ్ళొద్దు అంటారు. ఎదురెళ్ళొద్దని అంతే. కరప్ట్ అయిన అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి. శాంతి భద్రతలు లేవు. భూములకి ఇలా కాపలాదారులు లేరు. ఇలా అందరు భూముల్ని దోచుకునేవాడు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే ఇదే అంశం గురించి మాట్లాడితే, ఇదే పొంగులేటి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడితే, గతంలో కొండ సురేఖ గారు వాళ్ళ కూతురు కూడా కొన్ని ఎలిగేషన్స్ వేసిండ్రు, వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు, మొత్తం ఇట్లనే చేస్తున్నారు. అండ్ సుస్మిత గారు కూడా చెప్పింది ఏంటంటే ఇదే ఈ మూసీ బ్యూరిఫికేషన్ ఏదైతే ఉందో, ఇది టెంపుల్ ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అక్కడ ఆ భూమిని కబ్జా చేయడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి సేమ్ ఆమె చెప్పింది. ఆ రోజు చెప్తే ఈ రోజు అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిందే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తినడానికి. లిటరల్గా చెప్తున్నాము, దోచుకు తినడానికి. ఇలా నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 40-50 కోట్లు రేవంత్ రెడ్డి ఫండింగ్ చేసేంత పైసలు దోచుకు తిన్నాడు ఇప్పటికే. అంటే దాదాపు నెక్స్ట్ ఎలక్షన్ డీలిమిటేషన్ తర్వాత 180 సీట్లు అవుతాయి అనుకుంటే 180 ఇంటూ 50 వేసుకుంటే 9,000 కోట్ల ఎంత అయితే అంతే కదా ఇంచుమించు. దానికంటే 10 రేట్స్ ఉందమ్మా ఆయన దగ్గర. 4th సిటీలో 2,500 ఎకరాలు ఉంది వాళ్ళ బినామీల పిల్లల మీద. ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే సమ్మక్క సారక్క జాతరలో ఏదైతే ఉందో, ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో నాశనకమైన చేయడం వల్ల అక్కడ పూజారి ఎవరైతే ఉందో వాళ్ళ కొడుకు కాలు మీద పడడం వల్ల వాళ్ళ ఆ కాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద ఇంతవరకు మరి ప్రభుత్వం మాట్లాడలేదు. ఇంతవరకు మాట్లాడలేదు. మరి మీరేం చేస్తున్నారు? మేము చేసినాం కదా, బరాబర్ కొట్లాడుతున్నాము. ఆ పిల్లవాడి దగ్గరికి పాపం మా నాయకుడు సతీష్ రెడ్డి మొన్న వెళ్ళి ఆ పిల్లల వాళ్ళ కుటుంబానికి కొంత భరోసా ఇచ్చి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే, ఈ కుటుంబాన్ని
ఆయన బతుకున్నంత కాలం ఆ పిల్లగాడు ఎదిగి రేపు పొద్దున ఉద్యోగం వచ్చేంత కాలం కూడా ఆ కాంట్రాక్టర్ ఫ్యామిలీయే వీళ్ళని పోషించాలని చెప్పేసి కూడా చెప్పినాం మేము. ఇంకేం చేయమంటారు? ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇలా రాష్ట్రంలో. ఒక్క పిల్లాడు కాదు, మీరు ఒక్క పిల్లాడు కాలు పోయినందుకు మీరు ఇంత విలవిల్లాడుతున్నారే. దాదాపు 160 పిల్లలు గురుకులాలలో చనిపోయినారు ఇలా పురుగులు అన్నం తిని. రకరకాల కారణాలతోని గురుకులాలలో పిల్లలు 160-200 మంది పిల్లలు చనిపోయినారు ఇలా. దాదాపు 1000కి పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలు. ఇదన్నిటికీ కూడా కేవలం రేవంత్ రెడ్డి అజ్ఞాని కాబట్టి, తెలివిలేనితనము, గతంలో పరిపాలన అనుభవం లేదు, ఏ రంగాన్ని ఎట్లా ప్రోత్సహించాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తెలివి లేదు కాబట్టి ఈ రాష్ట్రం ఇట్లా తగలడిపోయింది ఇలా. అండ్ ఒకటప్పుడు హైడ్రా అండ్ ఇక్కడ వెలుగు మాటలలో ఇష్యూ అదైతే అసలు చెప్పలేము సార్, వర్ణించలేము కూడా. అంత ఘోరంగా అవుతుంటే వాళ్ళని మీరు చూసిరుగా సన్నివేశాలు గాజాలో ఉన్నట్టు కనబడేది. అట్లా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, మీరు ఏమి టెన్షన్ పడకండి. ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని పట్టాలు ఇచ్చారు? ఇప్పటికి 350-360 ఇచ్చారు. ఎందరి మంది దోచుకున్నారు ఇండ్లు ఇవ్వాలి? ఎందరి మంది నేలమట్టం చేసిరు ఇలా? 960 మందిని. అక్కడ ఎకరానికి ఇవాళ 20 కోట్లు పలుకుతుందని చెప్పేసి ఆ ల్యాండ్ మీద 3 మంత్రుల కబ్జా పడ్డది, కనబడ్డది. ఎవరెవరంటారు సార్? 3 జిల్లాకు ఉన్న 3 మంత్రులు ఎవరు? తుమ్మల, పొంగులేటి, బట్టి. 3 కొట్లాడుకుంటున్నారు ఇలా. దానిలో తనకింత పీసు కావాలి, నాకింత పీసు కావాలని చెప్పేసి. ఖాళీ జాగా కనబడితే అలా ఏదో ఒక రకంలో పొంగులేటి వాలిపోతాడు, లేదా ఇంకొక మంత్రి వాలిపోతాడు. ఇలా దాన్ని కబ్జా చేసే ప్రాసెస్లో ఉన్నారు ఇలా. వాళ్ళు బిజీ అయిపోయారు దోచుకోవడంలో. పరిపాలన గాలికి వదిలేసినారు ఎప్పుడో. నిరుద్యోగులను పట్టించుకోరు, రైతులను పట్టించుకోరు, మహిళల్ని పట్టించుకోరు, వికలాంగులను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. వాళ్ళ మైండ్ అంతా దోచుకోవడం అదే కంటిన్యూస్గా. వాళ్ళకి తెలిసిపోయింది 3 ఏళ్లలో ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు తరిమేస్తారు, ఈ 3 ఏళ్లలో ఎంత అందితే అంత దోచుకొని తిందాము అని చెప్పేసి ఒక దాంతోనే ఉన్నారు ఇలా వాళ్ళు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఇలా మాట్లాడుతున్నారు కదా సార్, అంటే మేము చేసినాం, మేము చేయబట్టే రేషన్ కార్డ్స్ అయినా మేమే చేసినాం. గత 10 సంవత్సరాలు 6,50,000 రేషన్ కార్డులు మేము కూడా ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, మన పొంగులేటి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అసెంబ్లీలో మాట్లాడిండు 6,50,000 రేషన్ కార్డులు వచ్చినాయని చెప్పేసి 2016-18 మధ్యలో. అండ్ ఇప్పుడు అసలు మీ హయాంలో ఏం రాలేదు, మేమే చేస్తున్నాం. ఏదైనా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిండ్రు, అవి ఎవరికి ఇవ్వలేదు, ఖాళీగా అట్లా అయిపోయినాయి. మేమే అన్ని చేస్తున్నాం, అసలు వాళ్ళు ఏమీ చేయలేదు. అభివృద్ధి అంటే మా హయాంలోనే అభివృద్ధి అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదని చెప్పి చాలా వెలిగిపోతుంది వాళ్ళ హయాంలో. మస్తు కనబడుతుంది అభివృద్ధి. అసలు ఆ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాం మేము. ఇలా హైదరాబాద్ నగరం చూసుకుంటే ఎక్కడ చెత్త కుప్ప, ఏడ చూసినా చెత్త కుప్పలే రోడ్ల పక్కన. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి ఇలా. మా ఎమ్మెల్యే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇలా దోమల నెట్ వేసుకొని పోయి ప్రొటెస్ట్ చేశాను చూసాను. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి ఇప్పుడు అభివృద్ధి అంటే ఇంకొకటి, ఈ చెత్తకు కారణమైనటువంటి చెత్త శాఖ మంత్రికి చెత్త మంత్రి ఎవరు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్. ఎందుకు ఇలా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లను కంట్రోల్ చేయలేకపోతున్నాడు? ఎందుకు ఇలా చెత్త కుప్పలను ఎత్తలేకపోతున్నాడు? ఎందుకు ఇలా దోమలు ఆపలేకపోతున్నాడు? ఇన్నిగాన ఇన్ఎఫిషియన్సీ, ఇంత చేతగానితనం ఉన్నటువంటి ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అభివృద్ధి చేసినట్టు నమ్మగలుగుతాం మనం. ఏం అభివృద్ధి చేసినామా ఏళ్ళ దాకా? ఏం చేసిండి అలా? ఒక ప్రైవేట్ కంపెనీని, ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ పట్టుకురాలేదు రాష్ట్రానికి. అట్లా చూసుకున్నట్టే ఇంటర్ ఫలితాలు రావాలి. మొన్న ఇంటర్ ఫలితాలు రావాల్సింది అంటే మనకి విద్యాశాఖ మంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే. ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేయకుండా నేను కేరళ టూర్లో ఉన్నాను అని మళ్ళీ పోస్ట్పోన్ చేద్దామని చెప్పేసి అంటే విద్యార్థుల పరిస్థితి ఏంటంటే రేపు వాళ్ళు ఒకవేళ ఏం చెప్పిన ఇందాక, వాళ్ళకి విద్యార్థులు, నిరుద్యోగులు ఏ ఒక్క రంగం మీద కూడా ఆశ లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. దే డోంట్ కేర్ ఫర్ ఎనీవన్. వాళ్ళకి కావాల్సింది అక్రమంగా పైసలు సంపాదించాలి ఎట్నో ఒక రకంగా. ఇది ఇంటర్మీడియట్ ఫలితాలు అయితేంది, 10th ఫలితాలు అయితే ఏం పట్టించుకుంటాడు? ఆయన మనవని తీసుకొని పోయి బాసర కాడ ఇలా అక్షరాభ్యాసం చేయించుకున్నాడు. అంత టైం దొరికినోడు హైదరాబాద్లో ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయడానికి టైం దొరకలేదా? సో ఇప్పుడు ఇదొక రకంగా ఇప్పుడు యాదాద్రి లెవెల్లో బాసర టెంపుల్ని కూడా అంత ఘనంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అయితే పూనుకున్నారు కదా సార్. ఒక 4 నెలల క్రితము మీకు వార్తలు రివైండ్ చేసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీకి 1100 కోట్లు డొనేట్ చేస్తున్నాము, ఇస్తున్నాము, అన్నాడా? ఎన్ని కోట్లు వచ్చినాయి ఏళ్ళ దాకా? 0 ఈడ కూడా 250 కోట్లు అంటుండు బాసర. వేములవాడలో 400 కోట్లు అన్నాడు. పోయిన కాడాల్లో 100 కోట్లు చెప్తున్నాడు. ఈయన సొమ్మేం పోయింది? ఇచ్చింది లేదు, పీకింది లేదు. అంతా ఏంటంటే అడ్డగోలు మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు మాట్లాడేటప్పుడు కేసీఆర్ 4 తిట్లు తిడతాడు, వెళ్ళిపోతాడు నుంచి. ఎవడన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతూ అంటాడా? కనుగుడ్లు బీకి గోటీలు ఆడుకుంటా అంటాడా? లాగుల్లో తొండలు దొరిస్తాడు. దానికి తగ్గట్టే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు కదా సార్. మరి ఆయన బంద్ చేయాలి కదా ఫస్ట్. ఇది ఈ సాంప్రదాయం మీ దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి అంటున్నాను. ఎప్పుడన్నా కేసీఆర్ నోట్లో నుండి పేగుల గురించి వచ్చిందా, లాగుల్లో తొండల గురించి వచ్చిందా? కేసీఆర్ గారు అన్న బూతులు 4-5 బూతులు ట్రెడిషనల్గా ఉంటాయి. ఒకటి పల్లెటూరులో పెద్ద మనుషులు తిట్టే తిట్లు ఉంటాయి. ఏమరా సన్నాసి, ఏం పని చేస్తున్నారో, నువ్వు పని చేస్తలేవు కదరా అంటారు. సన్నాసి అన్నాడు ఒక బూత.
సన్నాసి అనేటోడు ఏందన్నట్టు అజ్ఞాని తెలియలేనోడు పని పాట లేని బేవర్స్ అంటారు. సన్నాసి కూడా బూతేనా? కేసీఆర్ గారు అన్న బూతల్లో సన్నాసి చవట దద్దమ్మ అన్నటోడు. ఈయనేమంటుండు? అసలు క్రియేటివ్ థాట్ అయినది మొత్తం. లాగుల్లో తొండలు అంటాడు, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఆ బోటి కొట్టేటోళ్ళే కదా ఏంది పేగులు అంటే ఏంది బోటి కొడతారు ఏందేమన్నా ఈయన, లేకపోతే అదేంది తొండలు పట్టేటోడా? అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు కేసీఆర్ గారు వస్తే మరి ముఖ్యమంత్రి గారు అన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు ఒక దగ్గర నిల్చొని మాట్లాడుకున్నారు. కానీ కేటీఆర్ గారు వెనకాల నిల్చొని, అంటే నిల్చోలేదు, కూర్చొనే ఉన్నారు. అట్లీస్ట్ ఆ సభకైనా మరి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. అంతమంది నిల్చున్నప్పుడు మరి కేటీఆర్ గారు ఎందుకు? చెప్తున్నామ్మా, మర్యాద అనేది మన కల్చర్లో భాగం. అది ప్రోటోకాల్స్ కానీ అఫీషియల్గా కాన్స్టిట్యూషనల్గా కానీ ప్రజాస్వామ్యబద్ధంలో కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఏది కూడా ఉండవు. నిలబడి దండం పెట్టాలి, వంగి వంగి నమస్కారాలు పెట్టాలి, కాళ్ళు తీసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, ఇది ఏది కూడా కాన్స్టిట్యూషన్లో రాతలు ఉండవు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రతి స్త్రీ ఇలా బొట్టు పెట్టుకోవాలని ఉంటుంది ఎక్కడన్నా? కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. కాళ్ళు మొక్కాలని ఉంటుందా? కొందరు పెడతారు, కొందరు పెట్టరు. నిలబడాలని ఉంటుందా? కొందరు నిలబడతారు, కొందరు నిలబడరు. ఎవరి ఇష్టం వాళ్ళది. పబ్లిక్ ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకుంటారు. దానిలో ఏముందల్లా? అదో పెద్ద ముచ్చటనా అది? రాష్ట్రాన్ని ఇంత దరిద్రంగా తయారు చేస్తున్న విషయం మీద మాట్లాడాల్సింది పోయి కేటీఆర్ నిలబడలేదు, కేటీఆర్ అట్లా మాట్లాడిండు, కేసీఆర్ ఇట్లా మాట్లాడిండు, గివా పనికొచ్చేటి? రైతుల గురించి మాట్లాడుండ్రి, వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడుండ్రి, ముసలోళ్ళ గురించి, వికలాంగుల గురించి మాట్లాడుండ్రి. కేటీఆర్ నిలబడితేంది, నిలబడకపోతేంది? రేవంత్ రెడ్డి అహంకారి, బలుపు, ఎందరు మందిని గొట్టంగా చూడలేదు మనం. ఆఖరికి ఆయన కంటే ముందు కొంచెం ఫాస్ట్ గన్మ్యాన్ నడుచుకుంటూ పోతే కూడా కొడతాడు ఆయనని. ఇంతంత ఉంటాడు కదా, 3 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నాడు ఎవడన్నా ఉంటే కూడా సహించాడు ఆయన. 4-5 చైర్లు వేసుకొని కూర్చుంటారు ప్రతి మీటింగ్లో, టాల్ కనబడాలని చెప్పి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇవేవి కూడా మ్యాటర్ కావు పబ్లిక్. వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ టు ద పబ్లిక్ ఈజ్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు. ఆ హామీలను నిఖార్సుగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. నువ్వు తొండలు, బండలు, పేగులు ఇవి కాదు. అంటే ఇప్పుడు మీరేమంటారో నెక్స్ట్ అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న జరిగిన రీసెంట్ బై ఎలక్షన్స్ చూసుకుంటే జూబ్లీ హిల్స్లో మీకు ఒకవేళ నిజంగానే మీ సైడ్ ప్రజలు ఉండుంటే మొన్నే వచ్చేది కదా సార్, మొన్నే గెలిచేవాళ్ళు కదా. ఈరోజు కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 99% బై ఎలక్షన్లు మేమే గెలిచినాం అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉన్న పార్టీకి బై ఎలక్షన్లో ఓట్లు రావడము అది ఆనవాయితీగా వస్తుంది. ఎవరు ఏ పార్టీ ఉన్నా వస్తుంది ఆటోమేటిక్గా. మేము ఓడిపోయినటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. మాకు 75,000 ఓట్లు వచ్చినాయి జూబ్లీ హిల్స్లో ఓడిపోయినా కానీ. నవీన్ యాదవ్ గారి మీద కొంత సానుభూతి ఉండడము, రెండోది ఎంఐఎం పార్టీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడము, ఇవన్నీ తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ బూత్కి 100 మీటర్ల దూరం వరకు కూడా 1,000 రూపాయలు 2,000 రూపాయల నోట్లు అడ్డగోలుగా పంచిర్రాళ్ళు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం విజువల్స్లో కూడా చూసినాం. 10 ఏళ్ల 12 ఏళ్ల పిల్లలు, ఓటింగ్ హక్కు లేనటువంటి ఆడపిల్లల్ని కూడా లోపలికి పంపించి ఓట్లు వేయించి జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు, ఒరిజినల్ లేకపోతే లోపలికి పంపదు కదా, జిరాక్స్ కాపీ ఆధార్ కార్డుతో కూడా వెళ్ళిన ఉన్నారు. అంటే ఆ రకంగా గెలిచిండ్రు అని చెప్తున్నా. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ మధ్యలో గెలిచిర్రు వాళ్ళు. అదొక విజయం కాదు మా దృష్టిలో. మరి ఏమంటారు ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఏమంటారు? 10 మంది ఎమ్మెల్యేల గురించి వాళ్ళకి అటు ఇటుగానే ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్తున్నారు కదా సార్. మరి ప్రతి సమాజంలో అటు ఇటుగా అన్నలు కొందరు ఉంటారు. తప్పు కదా. ఇప్పుడు మీరున్నారు, మీకైతే కళ్ళగా కనబడినట్టు కనబడుతుంది కదా. మీకైతే దానం నాగేంద్ర అనేటోడు ఎమ్మెల్యే గెలిచింది ఏ ఎలక్షన్, ఏ పార్టీ మీద? బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసినోడు మళ్ళీ వెంటనే 5 నెలలకు వచ్చిన ఎలక్షన్స్లో ఎంపీగా ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు? కాంగ్రెస్ పార్టీ, సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక మరి ఏ పార్టీలు ఇప్పుడు ఉన్నట్టు నాకు అర్థం కాదు. అంటే స్పీకర్కి గింత గుడ్డితనం ఉండాలనా? స్పీకర్ కూడా గింత కళ్ళు మూసుకుపోయి ఉండాలనా? రేవంత్ రెడ్డి ఏది చెప్తుంది ఆవిడేనా? ఏది చెప్తా చేసుడేనా? కడియం శ్రీహరి ఏ పార్టీ మీద పోటీ చేసిండు? బీఆర్ఎస్ పార్టీ మీద. కడియం శ్రీహరి అనేక పర్యాయాలు నేను బీఆర్ఎస్కి రాజీనామా చేసినా, నాకు సంబంధం లేదు ఆ పార్టీతోని, ఇలా నా కూతురు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తుంది, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి చెప్పిండా లేదా ఎలక్షన్స్ విజువల్స్లో? అట్లా మన పోచారం శ్రీనివాసరెడ్డి అయినా, మా జగిత్యాల సంజయ్ కుమార్ అయినా, ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ కూడా ఓపెన్గా మేము రాజీనామా చేస్తామని చెప్పిన వాళ్ళు. అరకెపూడి గాంధీ అయినా, ఈయన ప్రకాష్ గౌడ్ అయినా, ఎవరైనా కానీ, యాదయ్య అయినా కానీ. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఓపెన్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎలా పార్టీలు మారి కూడా మేము మారలేదని చెప్పేసి బిల్డప్లు ఇస్తూ ఉంటే పబ్లిక్ అంతా చూతేయాలనుకుంటారా వీళ్ళు? నాకు అర్థం కాదు. స్పీకర్కైనా ఉండాలి కదా కొంత. రెండో విషయానికి వద్దాం. మొన్న కడియం శ్రీహరిని మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదో అన్నాడు అని చెప్పేసి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసిరారు. అసలు ఎథిక్స్ కమిటీ లేదు, బొంగులేదు రాష్ట్రంలో ఇంతవరకు. సరే ఎథిక్స్ కమిటీ పెడతారు, దాంట్లో కౌశిక్ రెడ్డిని ఏదో చేస్తారు. మరి ముఖ్యమంత్రి బడివే అన్నాడు. ఇలా అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బడివే అన్నాడు 4 సార్లు. ఏది టీఆర్ఎస్ వాళ్ళని చూసుకుంటా. మరి నేను ఎథిక్స్ కమిటీకి పంపొద్దా ముఖ్యమంత్రిని? దానం నాగేంద్ర అరే మిమ్మల్ని ఒక్కొక్కరిని ఉరికించుకుంటూ కొడతా అన్నాడు అసెంబ్లీలో. మరి ఆయన పంపించొద్దా ఎథిక్స్ కమిటీకి? పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడో తెలియదు. ఆయన ఎవరిని అన్నాడు? వీళ్ళు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నాడు కదా. కడియం శ్రీహరి ఎవరు ఇవ్వాలి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంట కదా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అయితే
బీఆర్ఎస్ ఓడి తిడితే కాంగ్రెస్ అని నొప్పి నాకు అర్థం కాదు. అవునా కదా? బీఆర్ఎస్ ఓనే ఏమైనా సైకిల్ చేసుకుంటూ తిట్టిండో అంటే గింటే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ప్రాబ్లం ఉండాలి, ఆయన పోయి కంప్లైంట్ చెప్పాలి. ఆయన కంప్లైంట్ చేయడంట, వీళ్ళే కంప్లైంట్ చేస్తారంట. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. రాష్ట్రమే ఒక జోక్ అయిపోయింది ఇలా. తెలంగాణ అనేది ఒక జోక్ అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి ఒక జోకర్ అయిపోయింది, క్లౌన్ అయిపోయింది ఇలా. సో అందుకని ఈ రాష్ట్ర ప్రజలు ఇలా ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికైనా కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ నుండి మొదలుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మొదలుకొని ఎవ్రీ ఎలక్షన్ అంటిల్ అసెంబ్లీ ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ రావడం ఖాయం. మళ్ళా 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం మాత్రం ఖాయం. పక్క ఖాయమంటారా? పక్క బరాబర్ పక్క. నేను మళ్ళీ అడుగుతున్నా, పక్క ఖాయమంటారా సార్? పక్క. ప్రజలు నమ్ముతారంటారా? 100% నమ్ముతారు. ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా సార్, ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవిత గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఆమె సైడ్ ఒక ఇంత ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆడపిల్లనే బయటకు వచ్చి చెప్తుందంటే అందులో ఎంతో కొంత నిజం ఉంది. నిజం లేనిదే ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సార్. మరి దీనికి మీ ఆన్సర్ ఏం చెప్తారు? కవిత గారు వెళ్ళిపోవడం తన సొంత నిర్ణయం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తాను ఇదే పార్టీలో ఉండేవి సీనియర్లుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, నిజాయితీ గల నాయకులు అందరి మీద అలిగేషన్స్ వేయడము. కేసీఆర్ గారు ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తనని సస్పెండ్ చేశారు. బయటికి పోయి అదే పనిగా రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, లేకపోతే ఇండైరెక్ట్గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, లేకపోతే నిరంజన్ రెడ్డి గారు, పెద్ద పెద్ద నాయకులు ఉండే పార్టీలో ఆ నాయకులందరి మీద నోరు బారేసుకోవడం అలవాటు చేసుకున్నారు వారు. నిజంగా నిస్వార్థంగా మీకు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదనే మీరు గురిపెట్టి వాళ్ళనే ఎందుకు విమర్శిస్తారు మీరు? ఇలా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ఆ కాంగ్రెసా? కాంగ్రెస్ పట్ల కొట్లాడరు మీరు కరెక్ట్. మేము లేవనెత్తిన ప్రతి అంశాన్ని మేము వెళ్ళిపోయినాక పోయి అక్కడికి పోయి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రొటెస్ట్ చేసి మీకు రేట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు. నేనే చేసిన అక్కడ, నేను చేయబట్టే గవర్నమెంట్ ఇట్లా అయింది అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి కవిత గారు చేసిన అలిగేషన్స్ ఏవి నిజం కాదంటారా? ఇప్పుడు ఏవేవైతే తను అలిగేషన్స్ 100 వేస్తారమ్మా, తన మీదనే అలిగేషన్స్ ఉన్నాయి కదా, తనే జైలుకి పోయి వచ్చినారు కదా. అలిగేషన్స్ 100 అలిగేషన్స్ ఉన్నాయి ఈరోజు. వారు వేస్తారు. ఇప్పుడు రేపు నేను ఇందాక చెప్పినట్టు పిచ్చోన్ లెక్క మాట్లాడి రాహుల్ గాంధీ వచ్చి 1,00,000 కోట్లు అవినీతి అట్లా ఉంటే అలిగేషన్స్. ఏ రకంగా అన్యాయం జరిగింది? వారు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు విజిట్ చేసిరు, హరీష్ రావు గారు విజిట్ చేసిండ్రు, పార్టీ క్యాడర్ అంతా బాధపడ్డాము, దుఃఖపడ్డాము. ఇలా కేసీఆర్ గారు అయితే 7 రోజు ఉండదు. రాలేదని చెప్తున్నారు కదా సార్. ఎందుకు రాలేదు? మీరు టీవీలలో చూడలేదా? ఢిల్లీకి పోయిన 2 సార్లు పోయినారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆమెను జైలుకి తీసుకెళ్లే రోజు కూడా వారి ఇంటికి వెళ్ళి ఉన్నారా లేదా? అక్కడ భరోసా ఇచ్చినా లేదా? ధైర్యం ఇచ్చినా లేదా? పోనీ ఆమె రిప్రజెంటేషన్ లాయర్కి ఫీజు ఎవరు కట్టిరా? లాయర్ ఎవరు అసలు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా, లాయర్ని అపాయింట్ చేసింది కదా. ఇంకేం కావాలి సపోర్ట్ అంటే? ఏం కోరుకుంటున్నారు మీరు? ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసినటువంటి పార్టీయే కదా. మరి ఇంకేం చేస్తారు నాకు అర్థం కాదు. ఇలా ఎందరో మంది ఎంపీలు 0 ఎంపీస్ వచ్చినాయి. ఇలా మాకు చాలా వరకు ఏదైతే మహిళల గురించి ఏవైతే కొన్ని చేంజెస్ చేసుకోవాలనేది పార్టీలో ఉన్నప్పటి నుంచి నేను మాట్లాడినాను, కానీ నాకు అప్పుడు అంత ఇవ్వలేదు. సో అందుకోసం నేను పార్టీ నుంచి బయటకు వచ్చినా అని చెప్పేసాను. అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అనేది ఖచ్చితంగా రేపటి రోజున పబ్లికే నిర్ణయిస్తారు. పబ్లిక్ ఏది చేయాలనుకుంటే, పబ్లిక్ అంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ప్రజల కంటే తెలివైన న్యాయ నిర్ణేతలు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు ఉండరు. అంతిమంగా ప్రజలు రేపు పొద్దున ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని పక్కన పెడతారు అనేది కాలం చెప్తుంది రేపటి రోజున. రెండో విషయం, కవిత గారు లేదా ఇంకొక రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా కానీ అధికారంలో ఉన్న పార్టీలో అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, విమెన్కి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కవిత గారు ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇలా మేము న్యాయ నిర్ణయం మేము అధికారంలో లేము, మేము ఏది చేసే పరిస్థితిలో కూడా లేము. ఇలా మీరు లేడీస్కి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు, మహాలక్ష్మి స్కీమ్ అయితేనేమి, లేకపోతే తులం బంగారం అయితేనేమి, కళ్యాణ లక్ష్మి స్కీమ్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి ఇలా పెళ్లి చేసిన రోజు కాకుండా పెళ్ళి అయి బిడ్డ పుట్టిన రోజు వస్తున్నాయి. ఇలా ఎవరికి ఫాయిదా అవి? ఇటువంటి వాటి మీద కవిత గారు దృష్టి పెట్టి అధికార పార్టీని ప్రశ్నిస్తే బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీని ఏమంటారు ప్రశ్నిస్తే ఏమొస్తుంది నాకు అర్థం. అధికార పార్టీ కవిత గారికి హెల్ప్ చేస్తుందంటారా? మరి నాకు తెలియదు అది. మీరు ఒకసారి కవిత గారిని ఇదే సీట్లో కూర్చోబెట్టి అడగండి. అండ్ ఇప్పుడు పార్టీతోనే ముందుకు వస్తున్నారు, మరి మీకు పోటీ అంటారా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పోటీ కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలోనే ఉంది, గతంలో ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. మిగతా ఏ పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. బీజేపీ వాళ్ళకు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. ఎందుకు లేదు? మొన్న మంచిగానే గెలిచారు కదా సార్. 8 సీట్లు గెలిచారు. 8+8 తీసుకుంటూ గుండు సున్నా. ఇవాళ దాకా ఒక్క నిధి తీసుకురాలే. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండి ఇవాళ దాకా ఒక్క రాష్ట్రానికి ఒక్క నిధిని కూడా పట్టుకురాలి, ఒక్క
అదనంగా ఒక ఏమంటారు ప్రభుత్వ సంస్థను కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, నేషనల్ రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏది పట్టుకురాలేదు. మున్సిపల్ ఎలక్షన్స్లో మనం చూసుకున్నట్టయితే కరీంనగర్లో లేనిది బీజేపీ వాళ్ళు గెలిచారు కదా సార్. మరి కరీంనగర్లో లేరని మీరు ఎట్లా అంటారు? కరీంనగర్లో 2 సార్లు ఆయన ఎంపీ గెలిచిండు. కరీంనగర్లో గతంలో నుంచి కూడా కార్పొరేటర్లు అధిక సంఖ్యలో గెలుచుకుంటూ వస్తారు. వాళ్ళు టీం వర్క్ చేసిండ్రు. మీలో ఆ టీం డెఫినెట్లీ విఫలమైన అక్కడ కనబడుతుంది కదా. రేపటి రోజున ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మళ్ళీ మా గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తారు అక్కడ. అంటే కవిత గారు పార్టీతో ముందుకు వచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటారా? డెఫినెట్లీ లేరు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు, కేసీఆర్ గారి వైపే చూస్తున్నారు. మధ్యలో 100 పార్టీలు రానివ్వండి, చాలా ఉన్నాయి కదా. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిండు, రేపు కవితక్క పార్టీ పెట్టబోతుంది. రకరకాల వ్యక్తులు రకరకాల పేర్లతో రకరకాల జిమ్మిక్లతో వస్తారు రేపు పార్టీలు పెట్టడానికి. ఎందుకంటే డీలిమిటేషన్ కూడా అవుతుంది, 60 సీట్లు ఇంకా పెరగబోతున్నాయి. సో డెఫినెట్లీ దెర్ విల్ బీ మెనీ మోర్ పార్టీస్ కమింగ్ ఇన్ ద స్టేట్. అయినా ఫైనల్గా లెజెండరీ కేసీఆర్నే 3వ ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలనుకుంటారు. అది జరిగి తీరుతుంది. మీరు కూడా 3 ఏళ్లలో చూడండి, ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం చూసాం జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, అంత సీనియర్ లీడర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారంటే ఇది దీని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా, లేకపోతే నిజంగానే ఆయనకు అన్యాయం జరిగి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన నమ్ముతున్నారంటారా? మరి అన్యాయం జరిగిన మాట వాస్తవమే, లోకమంతా చూసింది. అంత పెద్ద టాల్ లీడరు 2014లో అసలు ముఖ్యములిగిలు 10-12 గెలిచిన రోజుల్లో కూడా ఆయన గెలిచిండు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ 19-20లో ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేసి 35,000 మెజారిటీతో గెలిచిండ్రు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కరీంనగర్ ప్రాంతంలో. అంత టాల్ లీడర్ని ఈరోజు మీరు పక్కన పెట్టడం అని అంటే ఎంత మూర్ఖత్వం అది. జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవం గల నాయకుడు, విజనరీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీకి ఒక అసెట్ లాగా అవుతుంది. ఇప్పుడు దానం నాగేందర్ మాకు ఉంటేంది ఉడితేంది అంతే అంటారు. డెఫినెట్లీ అసంటోడు పోతేనే మంచిది. మాకు అసెంబ్లీలో ఉండరే మిమ్మల్ని తిరగనియను, మిమ్మల్ని ఉరికించుకుంటూ కొడతా అన్నోడిని, ఆ భాష మాట్లాడేటువంటి రోగ్ని పంపిస్తేనే నయం. కానీ జీవన్ రెడ్డి గారు లాంటి నాలెడ్జబుల్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక పార్టీని 40 ఏళ్ళు పట్టుకొని ఉన్నటువంటి లాయల్ పర్సన్ మా పార్టీలోకి వస్తే మాకు ఒక అసెటే అది. డెఫినెట్లీ ఆయన మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతారు ప్రజా సమస్యలపై. అటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం వాళ్ళ కర్మ, అది మా లాభం. అది రేపు జాయిన్ కాబోతున్నారు ఇంకో 2 రోజులలో. అదే సార్. సో మొత్తానికి అయితే మీకు మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? మళ్ళీ అనుకోవడం ఏంది, 100% ప్రజల్లో ఇవాళ మీరు ఏ వర్గ ప్రజలైనా తీసుకోండి, మహిళల్ని తీసుకోండి, రైతుల్ని తీసుకోండి, నిరుద్యోగుల్ని, ఎవరినైనా తీసుకోండి, ముసలోళ్ళని, ముతక అందరినీ, ఆటో డ్రైవర్ని, ముస్లిమ్స్ని, మైనారిటీస్ని, క్రిస్టియన్స్ని, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ కేసీఆర్ టు కమ్ బ్యాక్. రైట్ సార్. చూద్దాం సార్. మరి ఇంకొక 3 yearsలో ప్రజలు ఏ తీర్పిస్తారు ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి అయితే మనకి అప్పుడు తెలుస్తుంది. సో మళ్ళీ మీతో మళ్ళీ ఒకసారి నేను కూర్చొని మాట్లాడతాను. అంటే 3 years తర్వాత అని కాదు, మళ్ళీ కూడా ఇప్పుడు చాలా అంశాలు వస్తున్నాయి తెర మీదకి. సో వాటి గురించి కూడా మళ్ళీ చర్చించడానికి మీతో మళ్ళీ కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.